పిఠాపురంలో ఆయనకు మళ్లీ షాక్ తగిలిందా? ఎమ్మెల్సీ సీట్ కోసం ఏడాదిగా ఎదురు చూసినా నిరాశ తప్పలేదా? పిఠాపురంలో 2 పవర్ సెంటర్ ఉండొద్దనే ఉద్దేశంతోనే ఎమ్మెల్సీ సీట్ రాకుండా నేతలు అడ్డుకున్నారా? చివరకు ఆయన వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారనే సమాచారంతో బుజ్జగింపులు మొదలుపెట్టారా? ఇంతకీ ఆయనకు ఎమ్మెల్సీ సీట్ విషయంలో అసలు ఏం జరిగింది? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. మొత్తం 5 సీట్లకు గాను టీడీపీకి 3 సీట్లు, జనసేనకు 1 సీటు, బీజేపీకి 1 సీటు దక్కాయి. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీలో సీనియర్లను పక్కన పెట్టేసిన సీఎం చంద్రబాబు కొత్త ముఖాలకి ఛాన్స్ ఇచ్చారు. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మకు ఛాన్స్ ఇచ్చారు. మరో 2 సీట్లను బీద రవిచంద్ర, బీటీ నాయుడుకి కేటాయించారు. ఇక జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి సోము వీర్రాజుకు అవకాశం కల్పించారు. అయితే టీడీపీ నుంచి ఎమ్మెల్సీ సీటును ఆశించిన కొందరు సీనియర్లు పార్టీ హైకమాండ్ తీరుపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పిఠాపురం టీడీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎస్వీఎస్ఎన్ వర్మకు సీఎం చంద్రబాబు మరోసారి గట్టి షాక్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పాటై ఏడాది కావస్తుంది. ఎన్నికల సమయంలో పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వర్మకు టికెట్ దక్కలేదు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో వర్మ పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన వర్మకు త్వరలోనే మంచి పదవి ఇస్తామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఇప్పటికే అనేక మార్లు పదవులు భర్తీ జరిగినా వర్మకు మాత్రం ఎలాంటి పోస్టు దక్కలేదు. చివరికి ఎమ్మెల్సీ సీట్ అయినా దక్కుతుందని ఆశపడిన వర్మకు మరోసారి నిరాశ ఎదురైంది. ప్రస్తుతం పిఠాపురంలో ఎస్వీఎస్ఎన్ వర్మ టీడీపీకి పెద్ద దిక్కులా ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పెండం దొరబాబు చేతిలో ఓటమి చెందాక కూడా పార్టీని అంటిపెట్టుకొనున్నారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వం ఆయనపై ఎన్నో కేసులు పెట్టింది. అయినా తట్టుకొని నిలబడ్డారు. అటు నిమ్మకాయల చిన్నరాజప్ప వంటి సీనియర్లు సైతం ఎమ్మెల్యేగా ఉండి సైలెంట్ అయిన వర్మ మాత్రం ఎక్కడా తగ్గలేదు. అయితే ఇన్నాళ్ళు ఎదురు చూసిన వర్మకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తారని అంతా భావించారు. కానీ వర్మకు షాక్ ఇస్తూ ఇతర నేతలను హైకమాండ్ ఎంపిక చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే తనకు ఎమ్మెల్సీ సీటు దక్కలేదని తెలియడంతో తీవ్ర నిరాశలో మునిగిన వర్మ క్షణం కూడా ఆగకుండా విజయవాడ నుంచి వెనుతిరిగారు. ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న ఎమ్మెల్సీ సీటు రాకపోవడంతో సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ కోసం త్యాగం చేసిన తనకు తగిన శాస్తి జరిగిందని అనుచరుల దగ్గర వాపోయారని సమాచారం. అయితే వర్మ టీడీపీని వీడుతారనే ముందస్తు సమాచారంతో టీడీపీ హైకమాండ్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఎస్వీఎస్ఎన్ వర్మతో టీడీపీ అగ్రనేతలు బుజ్జగించినట్టు తెలుస్తోంది. అయితే పార్టీ పెద్దల సలహాతో వర్మ దిగి వచ్చారని సమాచారం. ఇందులో భాగంగా పిఠాపురంలోని తన కార్యాలయంలో సమావేశమయ్యారు. పదవి ఇవ్వాలంటే కొన్ని కూడికలు, ప్లస్లు, మైనస్లు చూడాల్సి వస్తుందన్నారు. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మన అధ్యక్షుడు మనం ఒకరికి జడ్పీటీసీ ఇవ్వాలంటేనే మల్లగొల్లాలు పడతాం. అంచేత రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడి కష్టం మనం కూడా గుర్తించాలి. చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి. అంచేత మనందరం కూడా ఎటువంటి మనకు భవిష్యత్తు ఉంది. మన పార్టీ వేళ 15-20 సంవత్సరాల పైన అధికారంలో ఉంటుంది. పెద్ద నాయకత్వంలోని, అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలోని పార్టీ పరుగులు పడుతూ ఉంటుంది. చేత దయచేసి మనందరం కూడా ఎప్పుడు పార్టీకి అండగా, చంద్రబాబుకి అండగా, భవిష్యత్ రథసారథి లోకేష్కి అండగా మనందరం ఉండాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ మరో టాక్ సైతం వినిపిస్తుంది. ఇంతకీ
టీడీపీలో వర్మకు పోస్టు దక్కుతుందా అనేది చూడాల్సి ఉంది. ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో పంపిస్తారనే ప్రచారం సాగుతున్నా అది కూడా ఫలించేటట్లు లేదు. దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్తో తలనొప్పి తెచ్చుకోవడం చంద్రబాబుకు ఎంతమాత్రం ఇష్టం లేదని తెలుస్తుంది. పిఠాపురంలో రెండవ అధికార కేంద్రం ఉండకూడదనే ఉద్దేశంతోనే వర్మను పక్కన పెట్టినట్లు సమాచారం. మొత్తంగా ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి మీదున్న వర్మ పార్టీ పెద్దలకు ఓకే అని పైపైకి చెబుతున్నా లోలోన మాత్రం తీవ్రంగా రగిలిపోతున్నట్టు సమాచారం. మరోవైపు వర్మకు కూటమిలో జరుగుతున్న అన్యాయాన్ని వైసీపీ నేతలు కూడా క్యాచ్ చేసుకునే పనిలో ఉన్నట్టు ప్రచారం సాగుతుంది.